హలో నేను శేషరావు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయంలో మాత్రం కాంప్రమైజ్ గారు. ఏంటంటే లా అండ్ ఆర్డర్. ఆ విషయంలో పార్టీలను చూడరు, ఆయన ప్రాంతాలను చూడరు, మతాలను చూడరు, కులాలను చూడరు. లా అండ్ ఆర్డర్ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి 100% నమ్మేటువంటి లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు స్వీకరించినటువంటి తొలి రోజుల్లో రౌడీయిజం, ఫ్యాక్షనిజం మీద ఉక్కుపాదం మోపారు. అందుకోసం ఐపీఎస్ఎల్కి, ఐఏఎస్ఎల్కి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ప్రత్యేకించి ఐపీఎస్ఎల్కి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు. ఉదాహరణ చెప్పాలంటే రాయలసీమలో ఇరుపక్షాల ఫ్యాక్షనిస్టులని సీతారామాంజలి గారు అప్పుడు గుంటూరులో ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో నేను ఒక ప్రముఖ పత్రికలో పనిచేస్తూ ఉన్నాను. ఆయన ఇరు పార్టీల ఫ్యాక్షనిస్టులని తీసుకొచ్చి డార్మేటరీలో కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ సందర్భంగా కొంతమందికి ఫ్రాక్చర్ కూడా అయింది ఫ్యాక్షనిస్టులకి. అంటే ఏ స్థాయిలో కౌన్సిలింగ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అరికాళ్ళ మీద కొడితే అరికాళ్ళకి సంబంధించినటువంటి బోన్స్ ఇరిగిపోయినటువంటి సందర్భంలో అప్పుడు రిపోర్టింగ్ కూడా చేశాం 90sలో. సీతారామాంజలి గారు ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన అప్పట్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బాగా ఎంజాయ్ చేసినటువంటి ఐపీఎస్, ఐఏఎస్లు ఇద్దరు ఉన్నారు. చాలామంది ఎంజాయ్ చేశారు. బాగా హై ఎండ్లో ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళల్లో నాకు తెలిసినంత వరకు నా 28 సంవత్సరాల జర్నలిజంలో ఒకళ్ళు ఐపీఎస్గా సీతారామాంజలి గారు, 2 ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు. వీళ్ళిద్దరి పేర్లు నేను ఎందుకు చెప్తున్నానంటే సీతారామాంజలి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే టార్గెట్ చేసేవాళ్ళు అప్పట్లో ఫ్యాక్షనిస్టుల్ని కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకొచ్చి డార్మెటరీకి ఏ స్థాయిలో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కౌన్సిలింగ్ పేరుతో అనేది అప్పట్లో రిపోర్టింగ్ చేసాం. లాటి విశ్వరూపం అని చెప్పి ఒక టైటిల్ న్యూస్ కూడా రాసాం అప్పట్లో. అంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ని విజయవాడ కమిషనర్గా వేశారు చంద్రబాబు గారి హయాంలోనే. అప్పుడు కూడా ఆయన తన కెరీర్ని బాగా ఎంజాయ్ చేశారు. సరే, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఏం జరిగింది ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. బాగా ఎంజాయ్ చేసినటువంటి ఐఏఎస్ ఎవరంటే ప్రవీణ్ ప్రకాష్ అప్పట్లో ఆయన గుంటూరు కార్పొరేషన్కి కమిషనర్గా ఉండేవాళ్ళు. అప్పుడు తెలుగుదేశం పార్టీ మేయర్గా ఉన్నట్టు చుక్కా యేసురత్నాన్ని అరెస్ట్ చేయించాడు ఆయన. ఎందుకు? సెల్లార్లో అక్రమ నిర్మాణాలు కట్టారని చెప్పేసి సెల్లార్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క బిల్డింగ్స్ని పగలగొడుతుంటే చుక్కా యేసురత్నం గారు ఆడపోయి కొద్దిగా ఆగండి, దీనికి పరిష్కారం మనం చూపిద్దాము, ఒక పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్స్ని మీరు టార్గెట్ చేసి కూల్చేస్తున్నారు అని అంటే నా విధులకు అడ్డం వస్తున్నారు అని చెప్పి అరెస్ట్ అని చెప్పేసి మేయర్ని అరెస్ట్ చేయించారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్, ఐపీఎస్లకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ, లా అండ్ ఆర్డర్లో కానీ వాళ్ళే కీలకం. అందుకే ఆయన అంత ఫుల్ పవర్స్ ఇస్తూ ఉంటారు. అది కొంతమంది దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఉదాహరణ కూడా చెప్తాను. నేను ప్రకాశం జిల్లాలో అదే పత్రికకి నేను అక్కడ ఇన్ఛార్జి చేస్తున్నాను. కొన్ని రోజులు చేశాను అక్కడ, కొన్ని సంవత్సరాల పాటు. అక్కడ చేసినప్పుడు ఒక మంత్రి ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన పేదలకు పక్కా గృహాలు కావాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కలెక్టరు కోటా అయిపోయింది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి ఫైలు ఇసిరేశారు మినిస్టర్ మీదకి ఆ కలెక్టర్. అంటే మినిస్టర్స్ అన్నా కూడా లెక్కలేని విధంగా దుర్వినియోగం చేశారు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పవర్ కొంతమంది ఐఏఎస్లు. ఈ సంఘటన స్వయంగా నేను అప్పుడు రిపోర్టింగ్ చేశాను. అంటే
లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది, పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఫలితంగా రౌడీజం తగ్గుతుంది, ఫ్యాక్షనిజం తగ్గుతుంది, నక్సలిజం తగ్గుతుంది అని నమ్మే వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలి, అభివృద్ధి చేయాలి, అభివృద్ధి పదాన్ని నడిపించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎవరైతే డ్రగ్స్ గంజాయికి ఎడిక్ట్ అయిపోయి సైకోల్లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ తాట తీస్తామని చెప్పారు. తొక్కి నారదీస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్రగ్స్ గంజాయికి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, యువత. వాళ్ళందరినీ గాడిలో పెడితే తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండదు అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. అందుకే రౌడీలని, రౌడీజం చేసేటువంటి వాళ్ళని, జులాయిలుగా తిరిగేటువంటి వాళ్ళని, గాలి బ్యాచ్ని, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈగిల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ని పెట్టారు. దాని ద్వారా డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి కదలికలు ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈగిల్ ఎంటర్ అయిపోయి వాళ్ళ భరతం పడుతుంది. అందుకే గతంలో 2010 నుంచి 2024 మధ్యలో దాదాపు 1000 ఎకరాల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్లో పండించే వాళ్ళు అనేది ఒక రిపోర్టు. అంతేకాదు ఏ స్థాయిలో గంజాయి వెళ్ళిపోయిందంటే గంజాయి నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్ని ఇతర రాష్ట్రాలకు సప్లై చేసే స్థాయికి అక్కడ గంజాయి ముఠ వెళ్ళిపోయింది. గంజాయి టీం, గాలి బ్యాచ్ వెళ్ళిపోయింది. అది వ్యవస్థీకృతం అయిపోయింది. అది పొలిటికల్ లీడర్స్ తోటి, పొలిటికల్ సపోర్ట్ తోటి చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మీకు హైదరాబాద్లో గంజాయి లేదా డ్రగ్స్ దొరికినటువంటి వాళ్ళ మూలాలు తీస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల యొక్క ప్రమేయం లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహాలు, బంధుత్వాలు బయటపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రౌడీజం చేయాలనుకున్న డ్రగ్స్, గంజాయి లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే కఠినంగా శిక్షిస్తాము, వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. సరే, కరెక్ట్గా ఇదే చంద్రబాబు గారి మరో కోణం. 95లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజున నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం పెద్ద ఎత్తున ఉండేవి. వీధికి ఒక రౌడీ ఉండేవాళ్ళు. నాకు తెలుసు స్వయంగా ఏబిసి కేటగిరీల కింద వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి కొంతమంది ఎన్కౌంటర్లు కూడా చేసేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగారు. వినాయక చవితి నిమజ్జనం జరుగుతుందంటే హైదరాబాద్లో మత కల్లోలాలు ఉండేవి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మత కల్లోలాలన్నీ సమసిపోయాయి. అసరుద్దీన్ ఓవైసీ లాంటి అతన్నే పోలీస్ స్టేషన్ వేసి కంట్రోల్ చేశారు. సో అంత కఠినంగా వ్యవహరిస్తారు. అందుకే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మరో కోణం చూస్తారు. 95 చంద్రబాబు నాయుడు మీరు చూస్తారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. మరి 1995 చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆయన కనుక కనిపిస్తే రౌడీజం కనిపించదు. వాళ్ళకి ఎంత పొలిటికల్ అండ ఉన్నప్పటికీ ఫ్యాక్షనిజం ఉండదు. రాయలసీమలో ఫ్యాక్షనిజంని పూర్తి స్థాయిలో దాదాపుగా లేకుండా చేసినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారే. స్వపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరకు చాటించేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని మద్దతు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. అంత కఠినంగా వ్యవహరించబట్టే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు గ్రామ స్థాయికి పాతుకుపోయింది ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కల్చర్, అలాగే గంజాయి కల్చర్, అలాగే దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే డ్రగ్స్, గంజాయికి బానిసలు అయిపోయారు. ఈ డ్రగ్స్, గంజాయికి బానిసల్ని చెయ్యడం వెనక ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ ఉంది ప్రత్యర్థులకి.
కాబట్టి యువతని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈగల్ అనేటువంటి దాన్ని ఒక పగడ్బందీ వ్యవస్థను దాన్ని ఏర్పాటు చేశారు. ఆ మత్తుల నుంచి బయటికి తీసుకొచ్చి యువతని సక్రమ మార్గంలో పెట్టాలనేటువంటి ఒక తాపత్రయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తూ ఉంది. అది కనుక జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేసినా కానీ యువత ఆ బానిసలుగా మత్తుకి అయిపోయే అవకాశం ఉంది. డ్రగ్స్ అలాగే గంజాయి ఈజీ మనీకి అలవాటు పడ్డారు. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే నేనేదో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేయడమో లేదంటే లేని ఉన్నట్టు చెప్పడం ప్రయత్నం కాదు నాది. నేను ఒక మారుమూల గ్రామానికి వెళ్ళాను 2024 ఎన్నికలకు ముందు. యాక్చువల్గా మాకు అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఇంటీరియర్ ప్లేస్ అది. అక్కడ మా పొలంలో పనిచేసేటువంటి ఒక కూలి డ్రగ్స్కి అలవాటు పడి డ్రగ్స్ అమ్మడానికి ఆయన అలవాటు పడిపోయాడు. దానికి సపోర్ట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇస్తే అన్న ఇది ఒక్కసారే వదిలిపెట్టారన్నా తప్పు అయిపోయిందని చెప్పారు. సరే తర్వాత మానుకున్నాడా కంటిన్యూ చేస్తాడా నాకు తెలియదు. అంటే ఆ స్థాయిలో మారుమూల గ్రామాలకు కూడా ఇలాంటి జాడ్యం వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని రూపుమాపకపోతే ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినా, ఎంత జీనోమ్ వచ్చినా, అమరావతి నిర్మాణం జరిగినా, పోలవరం పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగినా, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడినా, విమానాశ్రయాలు వచ్చినా, అలాగే ఓడరేవులు వచ్చినా, ఆడ యువత బలహీన పడిపోతే మత్తులో జోగుతూ ఉంటే ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన మరో కోణాన్ని ఇప్పుడు బయటికి తీయబోతున్నారు. ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్ సక్రమంగా ఉంటుంది అనేది ఆయన. అందుకే యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేశారు. ఆ కారణంగా ఈ మత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ మత్తుకు బానిసలైనటువంటి వాళ్ళు బయటకు రావాలంటే యోగా చేయాల్సిందే, మెడిటేషన్ చేయాల్సిందే. దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడేటువంటి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సిద్ధార్థ రెడ్డి అని అంటే అప్కమింగ్ లీడరు. ఆయన కూడా యోగాంధ్రాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరో కోణం బయటికి తీసి అక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో గతంలో మాదిరిగా ఐఏఎస్ ఐపీఎస్ పూర్తి స్థాయి స్వేచ్ఛని ఇవ్వకుండా నియంత్రిస్తూ ఖచ్చితంగా రౌడీజాన్ని అలాగే అక్కడున్నటువంటి రుగ్మతల్ని అసాంఘిక కార్యకలాపాలని నిర్మించాల్సిందే. దానికోసం చంద్రబాబు నాయుడు గారు గతంలో మాదిరిగా మరో కోణం 95లో చూపించి ఐఏఎస్లకు ఐపీఎస్లు కనుక పూర్తి స్థాయిలో స్వేచ్ఛని ఇస్తే ఇప్పుడున్నటువంటి కొంతమంది వైపీఎస్లు అలాగే వైఏఎస్లు నిండా ముంచే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కత్తి మీద సాము చంద్రబాబు నాయుడు గారికి, ముళ్ళ కిరీటం ముళ్ళ కుర్చీ మీద ఆయన కూర్చున్నారు. కాబట్టి పూర్తి స్వేచ్ఛను ఇవ్వకుండా ఇచ్చినట్టే 95 కోణం చూపిస్తున్నప్పటికి కూడా క్యాడర్ని లీడర్ని కాపాడుకుంటూ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది భావిస్తున్న తరుణంలో మరి చంద్రబాబు గారు మరో కోణం 95దే ఇప్పుడు కూడా మనం చూడబోతున్నామా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.